హాయ్. పీసీఓడి ఈ పేరు చాలామంది వినే ఉంటారు కదా. పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అంటారు. అయితే దీని గురించి మనలో చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయముంది. ఈరోజు దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి డాక్టర్లు మీకు పీసీఓడీ ఉంది అని చెప్తుంటారు. కానీ అసలు విషయమేంటంటే పీసీఓడీ అందరిలోనూ ఒకేలా ఉంటుందా? ఒకవేళ ఉండదంటే ఈ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నిజానికి పీసీఓడీ అనేది ఒకటే సమస్య కాదు. అందులో 4 వేర్వేరు రకాలున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. సో పీసీఓడీని కరెక్ట్గా మేనేజ్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది ఏ టైప్ పీసీఓడీయో తెలుసుకోవడం. రైట్, ఇక విషయంలోకి లోతుగా వెళ్దాం. ముందుగా అసలు పీసీఓడీ అంటే ఏంటి? ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే పీసీఓడీ అంటే మన శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్ తప్పటం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే రకరకాల లక్షణాలు బయటపడతాయి. సాధారణంగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, బరువు పెరగడం, మొటిమలు రావడం, జుట్టు రాలడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఇవన్నీ కామన్గా చూసే సిమ్టమ్స్. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు విషయం దీని తర్వాతే ఉంది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ మొత్తం టాపిక్లోనే అత్యంత ముఖ్యమైన పాయింట్. అదేంటంటే పీసీఓడిలో మొత్తం 4 రకాలున్నాయి. ప్రతి రకానికి కారణం కూడా వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో ఆ 4 రకాలేంటి, వాటికి కారణాలేంటో క్లుప్తంగా ఇచ్చాం. ఇన్సులిన్ రెసిస్టెంట్, ఇన్ఫ్లమేటరీ, స్ట్రెస్ రిలేటెడ్, ఇంకా పిల్ ఇండ్యూస్డ్. సరే, ఇప్పుడు ఒక్కోదాని గురించి వివరంగా చూద్దాం. మొదటగా చాలా కామన్గా కనిపించే 2 పీసీఓడీ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది ఇన్సులిన్ రెసిస్టెంట్ పీసీఓడీ. ఇది చాలా ఎక్కువ మందిలో కనిపిస్తుంది. మన బాడీ షుగర్ని ఎలా వాడుకుంటోంది అనేదానిమీద ఇది ఆధారపడి ఉంటుంది. ఈ టైప్లో లక్షణాలెలా ఉంటాయంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, స్వీట్స్ తినాలనే విపరీతమైన కోరిక, పీరియడ్స్ లేట్ అవ్వడం. చూసారా, ఈ లక్షణాలు చాలా స్పెసిఫిక్గా ఉన్నాయి, మనం ముందు చెప్పుకున్న జనరలిస్ట్లా కాదు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్. మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. ముఖ్యంగా చక్కెర, మైదా లాంటివి పూర్తిగా మానేయాలి. రోజూ ఓ అరగంట నడవాలి. ఆహారంలో మిల్లెట్స్, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే సమస్య మూలాన్నే మనం టార్గెట్ చేసినట్టు అవుతుంది. ఇక రెండో రకం ఇన్ఫ్లమేటరీ పీసీఓడీ. పేరులోనే ఉంది కదా, మన బాడీ లోపల దీర్ఘకాలంగా ఇన్ఫ్లమేషన్ అంటే ఒక రకమైన వాపు ఉండటం వల్ల ఇదొస్తుంది. దీని లక్షణాలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు, మొటిమలు ఎక్కువగా రావడం, ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం. ఈ సిమ్టమ్స్ అన్నీ బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ ఉందని చెప్పకనే చెప్తున్నాయి. మరి దీనికి ఏం చెయ్యాలి? జంక్ ఫుడ్కి కంప్లీట్గా దూరంగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు బాగా తినాలి. ఆహారంలో పసుపు, అల్లం, గ్రీన్ టీ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నవి చేర్చుకుంటే ఈ రకం పీసీఓడీని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. సరే, ఇప్పుడు చివరి 2 రకాల గురించి తెలుసుకుందాం. ఇవి ఎక్కువగా మన అలవాట్లు, బయటి పరిస్థితుల వల్ల వస్తాయి. మూడోది స్ట్రెస్ రిలేటెడ్ పీసీఓడీ. పేరు వింటేనే అర్థమైపోతుంది కదా, ఎక్కువ కాలం పాటు మానసిక ఒత్తిడికి గురవ్వడం వల్ల మన హార్మోన్ల సిస్టమ్ దెబ్బతిని ఈ సమస్య వస్తుంది. దీని సిమ్టమ్స్ చూస్తే సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆందోళన ఎక్కువగా ఉండడం, పీరియడ్స్ మిస్ అవ్వడం. అంటే ఇక్కడ మన మెంటల్ హెల్త్కి, హార్మోనల్ హెల్త్కి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట. దీన్ని అధిగమించాలంటే మన నరాల వ్యవస్థని ప్రశాంతంగా ఉంచుకోవటంపై ఫోకస్ చేయాలి. రోజుకి కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. మెడిటేషన్ లేదా యోగా లాంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవటం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇక 4వది పిల్ ఇండ్యూస్డ్ పీసీఓడీ. ఇది ఒక టెంపరరీ టైప్. అంటే చాలా కాలం బర్త్ కంట్రోల్ పిల్స్ వాడి సడన్గా ఆపేసినప్పుడు ఇది కనిపించవచ్చు. దీన్ని మేనేజ్ చేయడానికి ముందుగా డాక్టర్ సలహాతో ఆ పిల్స్ వాడకం ఆపాలి. ఆ తర్వాత లివర్ డీటాక్స్కి హెల్ప్ చేసే ఫుడ్స్ తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం కూడా మంచి అలవాటు. ఇలా చేయడం వల్ల మన బాడీ మళ్లీ దాని నేచురల్ హార్మోన్ సైకిల్ని సెట్ చేసుకుంటుంది. రైట్, ఇప్పటివరకు మనం 4 రకాల పీసీఓడీ గురించి తెలుసుకున్నాం. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉపయోగించి మనకు తగ్గట్టుగా ఒక పర్సనల్ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, జనరల్గా పీసీఓడీ అనగానే అందరికీ ఒకే డైట్ చెప్పేస్తారు, కానీ అది కరెక్ట్ కాదు. మీది ఏ రకం పీసీఓడీ అయితే దానికి తగ్గట్టు డైట్ ఉండాలి.
సమస్య మూలాన్ని, అంటే అది స్ట్రెస్ వల్ల, ఇన్ఫ్లమేషన్ వల్ల అని తెలుసుకొని దాన్ని టార్గెట్ చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్స్ వస్తాయి. అందుకే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకే అంటారు, ప్రతి పీసీఓడి భిన్నంగా ఉంటుంది. ఒకరి డైట్ అందరికీ సరిపోదు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. పర్సనలైజేషన్ అనేది జస్ట్ ఒక ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. పీసీఓడీని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ మనది ఏ రకమో తెలుసుకుని దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది మనకు చాలా హోప్ ఇచ్చే విషయం, ఎందుకంటే కంట్రోల్ మళ్ళీ మన చేతుల్లోకే వస్తుంది. మరి ఇంత తెలిసాక మీ రికవరీ జర్నీలో మీరు వేయబోయే మొదటి అడుగేంటి? ఒక్కసారి ఆలోచించండి.